ఒక్కసారి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచాడు. నీకు ఎందుకు సంతానం కలగలేదో నాకు అర్థమైంది దిలీప మహారాజా. ఒకానొకప్పుడు నువ్వు దేవేంద్రుణ్ణి దర్శనం చేయడానికి వెళ్ళావు. ఎందుకు వెళ్ళగలిగేవాడంటే దిలీప మహారాజు రఘుమహారాజు వీళ్ళిద్దరి యొక్క రథాలు అంతరిక్షంలో కూడా తిరుగుతుండేవి, స్వర్గలోకానికి కూడా వెళ్ళేవి. అవి అలా వెళ్ళగలగడానికి కారణం ఏమిటంటే దిలీపుడి రథం మీద వశిష్ఠుడు తన మంత్రజలాన్ని ప్రోక్షించాడు. గురువుగారి కమండలంలో ఉన్న మంత్రజలం ప్రోక్షింపబడిన కారణం చేత వశిష్ఠ మహర్షి యొక్క రథం అంతరిక్షంలో కూడా ప్రయాణం చేసేది. రఘుమహారాజు గారి యొక్క రథం మీద కూడా వశిష్ఠ మహర్షియే మంత్రజలాన్ని ప్రోక్షించాడు. రఘుమహారాజు గారికి ఏదైనా కనపడేది. కారణం ఏమిటంటే నందినీ ధేనువు యొక్క మూత్రాన్ని కళ్ళకి రాసుకున్నాడు. రాసుకున్న కారణం చేత శక్తి వచ్చింది ఆయనకి. కాబట్టి మీరు నన్ను అనుగ్రహించవలసింది అంటే వశిష్ఠుడు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి ఒక మాట చెప్పాడు. ఒకప్పుడు నువ్వు దేవేంద్రుణ్ణి దర్శనం చేయడానికి వెళ్ళావు. ఆ దర్శనం చేసినప్పుడు దేవేంద్రుడితో పని పూర్తయిపోయిన తర్వాత వెళ్ళిపోతుండగా నీకు ఒక విషయం గుర్తొచ్చింది. నీ భార్య ఋతుస్నాతయ్యి ఉన్నది. ఋతుస్నాతయ్యి ఉన్నటువంటి భార్యతో సంగమించకపోతే భ్రూణహత్యా దోషం పడుతుంది. ఆ భ్రూణహత్యాదోషం పడకుండా ఉండాలి అంటే ఋతుస్నాత అయిన భార్యతో సంగమించాలి. కనుక తొందరగా వెళ్ళిపోయే ఉద్దేశ్యంలో నువ్వు రథంలో వెళ్ళిపోయావు. వెళ్ళిపోతున్నప్పుడు కామధేనువు అక్కడ పడుకునుంది. నువ్వు కామధేనువికి నమస్కరించకపోయినా ప్రదక్షిణంగా వెళ్ళిపోయి ఉండవలసింది. నువ్వు ప్రదక్షిణంగా వెళ్ళలేదు. ఎడమ చేతి వైపుకి కామధేను ఉండేటట్టుగా వెళ్ళావు. ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏమిటంటే కుడి చేతి వైపు కుంచాలి. ఏది కుడి చేతి వైపు కుంచారో అది పూజనీయము అని గుర్తు. ప్రదక్షిణము అంటే ఇలా వెళ్ళి ఇలా రావు. ఇలా వెళ్ళాను అనుకోండి, నేను ఇటు నుంచి ఇటు నడిచాను అనుకోండి, ఈ మైకులు నా ఎడంభుజం వేపుకుంటాయి, అప్పుడు ప్రదక్షిణం అవ్వదు. ఇవి అంత పెద్ద గొప్పవి కావు అని గుర్తు. నేను గుండ్రంగా తిరిగినా కూడా అది నా కుడి చేతి వైపుకే ఉంటే ప్రదక్షిణం. ఇప్పుడు నేను దేవాలయం చుట్టూ ఇలా తిరిగాను అనుకోండి, తిరిగితే కుడి చేతి వైపుకే దేవాలయం ఉంటుంది. అలా దేవాలయాన్ని కుడివైపు ఉంచుకుంటే ప్రదక్షిణం చేశాను అని గుర్తు. ప్రదక్షిణం చేస్తే గుర్తు ఏమిటంటే నేను దాని యందు గౌరవాన్ని చూపించానని గుర్తు. ఆ గౌరవ ప్రకటనం చెయ్యకుండా వెళ్ళకూడదు. కామధేను అక్కడ పడుకునుండగా నువ్వు ప్రదక్షిణంగా వెళ్ళలేదు, అప్రదక్షిణంగా వెళ్ళిపోయావు. ఎడం చేతి వైపుకి కామధేను ఉండేటట్టుగా వెళ్ళిపోయావు. అక్కడ పడుకున్న కామధేనువు ఆ దోషాన్ని గమనించింది. అది నిన్ను కట్టి కుడిపేస్తుందేమోనని ఆ దోషం కొంతలో కొంత తగ్గించేయడం కోసం ఆ కామధేనువు శపించింది నిన్ను. నువ్వు బిడ్డలు పొందాలని నీ భార్య వద్దకు వెడుతున్నావు, ఋతుస్నాతతో సంగమిద్దామని. కానీ నీకు సంతానము కలగదు. నాకు ప్రదక్షిణం చెయ్యకుండా వెళ్ళిపోతున్నావు కనుక నా బిడ్డని నువ్వు సేవించిన నాడే నీకు బిడ్డలు కలుగుతారు అని శపించింది. ఆ శాపవాక్కు నీకు కానీ సారథికి కానీ వినపడలేదు. ఎందుకు వినపడలేదు అంటే మీరు వెడుతున్న సమయంలో, అదే సమయంలో ఆకాశగంగలో స్నానం చేసినటువంటి ఒక మదపుటేనుగు తొండం పైకి ఎత్తి ఘీంకరించింది. ఆ ఘీంకారమునందు నీకు కామధేనువు వాక్కు వినపడలేదు, వెళ్ళిపోయావు. అందుకే మహారాజా నీకు సంతానం కలగలేదు. నువ్వు కామధేనువుని సేవించాలి, కానీ కామధేనువు ఇప్పుడు ఇక్కడ లేదు. పాతాళలోకంలో అనేకమైనటువంటి సర్పముల మధ్య పశ్చిమ దిక్కుకి అధినేత అయినటువంటి వరుణుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేసేటప్పుడు గోవు కావాలి. యజ్ఞం చేసేటప్పుడు గోవు యొక్క పాలు తీసి ఆ పాలు ఆ నెయ్యి వాడతారు. ఒక్కొక్కసారి యజ్ఞం చెయ్యడానికి మాకు ఆవు కావాలని అడుగుతారు ఒక్కొక్క మహాపురుషులు. పరమ నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళు చేస్తారు అటువంటి యాగాలు. గోవుని తెచ్చుకుని యాగం మొదలు పెడతారు. కామధేనువుని తీసుకెళ్ళాడు నన్ను అడిగి వరుణుడు. ఇప్పుడు అది పాతాళలోకంలో ఉంది, వరుణుడు యజ్ఞం చేస్తున్నాడు. అటువంటి యజ్ఞం దగ్గర ఉంది. ఆ యజ్ఞం పూర్తయికనే కానీ కామధేనువు రాదు. ఆ కామధేనువు యొక్క పిల్ల నందిని అనబడేటటువంటి ధేనువు నా ఆశ్రమంలో ఉంది. స్వాహాకార వషట్కారములు దానివల్లనే జరుగుతున్నాయి. స్వాహాకార వషట్కారములు అంటారు. ఒక గోవు యొక్క ప్రధాన ప్రయోజనం ఏమి అంటే ఆశ్రమంలో గోవు ఉందనుకోండి, స్వాహాకార వషట్కారములు నడుస్తాయి. అందుకే ఆశ్రమవాసులకు గోదానం చేస్తారు. ఆ ఆశ్రమం సక్రమంగా నడపబడేదై ఆ స్వాహాకార వషట్కారాలు జరిగే చోటు ఇవ్వాలి. అంటే ఆశ్రమం అని పేరు పెట్టుకున్న ఆశ్రమాలకు ఇమ్మని నా ఉద్దేశ్యం కాదు.
స్వాహాకారం అంటే రోజు యజ్ఞం జరుగుతూ ఉండాలి, రోజు హోమం జరగాలి, అప్పుడే స్వాహ అంటూ ఇస్తారు అటువంటి చోట. వషట్కారం అంటే వేదం పఠనం జరుగుతూ ఉండాలి, ఆమ్నాయం జరుగుతూ ఉండాలి. అవి అలా జరిగేటటువంటి చోట స్వాధ్యాయము స్వాహాకారము ఉన్న చోట ఆవునిస్తే ఉపయోగపడుతుంది, ఇచ్చినవాడు ధన్యుడైపోతాడు. కాబట్టి ఇక్కడ స్వాహాకార వషట్కారాలు నడవడానికి కామధేనువు తన దూడ నందినీధేనువుని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళింది. ఇదిగో నందినీధేనువు యొక్క ఆవు పాలతో నీతితో ఇక్కడ నడుస్తున్నాయి, నువ్వు దాన్ని సేవించు అన్నాడు. సేవించడం అంటే మహాప్రభో నేనేం చెయ్యాలని అడిగాడు. సేవించడం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? ప్రతిరోజు కూడా ఆ ఆవు ఉదయం వేళ లేచి బయటికి వెళ్ళిపోతుంది. అది ఇక్కడికి వెళ్ళాలి అని నియమం ఏం లేదు, దాని ఇష్టం. అది ఎక్కడికైనా వెడుతుంది, ఏదో బీడిలోకి ఎడుతుంది, లేకపోతే గుహలోకి ఎడుతుంది, లేకపోతే పర్వతం మీదకి ఎడుతుంది, లేకపోతే నది ఒడ్డుకి ఎడుతుంది. అది వెళ్ళినప్పుడు దాని వెంట నువ్వు వెళ్ళాలి. నువ్వు ఆహారం తినడం ఎప్పుడు తినాలంటే అది తింటున్నప్పుడు నువ్వు తినాలి, అది పడుకున్నప్పుడు నువ్వు పడుకోవాలి, అది లేస్తే నువ్వు లేవాలి. అది విశ్రాంతిగా నిద్రపోకుండా కూర్చుని జీర్ణం చేసుకుంటుంటే తిన్న ఆహారాన్ని ముందుకు తెచ్చుకుంటుంది, కంఠంలోకి బాగా నవిలి వెనక్కి పంపుతుంది. అలా చేసేటప్పుడు నువ్వు కూర్చోవాలి, అది నిలబడితే నిలబడాలి, అది ఎక్కడికి వెడితే అక్కడికి వెళ్ళాలి. ఆవుకి చాలా పెద్ద బాధ దేని వలన అంటే పెద్ద పెద్ద ఈగలు ఉంటాయి, ఆ ఈగల వలన ఆవు చాలా ఇబ్బంది పడిపోతుంది. మహాపుణ్య కార్యం ఏమిటి అంటే ఆవుకి ఈగల బాధ లేకుండా చేయడం, ఈగలు తోలడం మహాపుణ్య కార్యం, ఆవుకి ఇబ్బంది కలగకుండా. నువ్వు స్వయంగా ఆవుకి ఈగలు తోలాలి. అడవిలో ఈగలు ఎక్కువ ఉంటాయి, అవి వాళ్తాయి, దాన్ని తోలుతూ ఉండాలి, అది ప్రశాంతంగా గడ్డి తినాలి. అంటే ఏముంది, ఓ బట్ట పట్టుకుని దులుపుతూ ఉండాలి, నువ్వు దాని గంగడోలు గోకుతూ ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి. అలా నందినీధేనువు సంతోషించి నీకు బిడ్డలు కలుగుతారని వరం ఇచ్చే వరకు సేవించు. నీ భార్య నువ్వు ఆవుతో వెళ్ళేటప్పుడు బయటికి వచ్చి ఈ ఆశ్రమ ప్రాంగణం బయట వరకు వచ్చి వీడ్కోలు ఇచ్చి వెళ్ళిపోవాలి. మళ్ళీ సాయంకాలం వేళ అయ్యేటప్పటికీ వీధిలోకి వచ్చి నించోవాలి నీ భార్య సుదక్షిణాదేవి. నువ్వు ఆవుతో కలిపి వస్తూ ఉంటే మీకిద్దరికీ స్వాగతం చెప్పి లోపలికి వెళ్ళాలి. నీ భార్య గోవుకి ప్రదక్షిణం చేసేటప్పుడు చేత అక్షతల పాత్ర పట్టుకుని ప్రదక్షిణం చెయ్యాలి. గో సేవ చేసి ఫలితం పొందుదామనుకున్న దంపతులు రిక్తహస్తాలతో చేతిలో ఏవీ లేకుండా ప్రదక్షిణం చేయకూడదు. అందుకే పళ్ళెం ఇస్తారు గోపూజ చేసేటప్పుడు, అందులో అక్షతలు ఉంటాయి. ఆ పాత్రతోటే ప్రదక్షిణం చేయాలి, పాత్ర ఎవరికో ఇచ్చేసి ప్రదక్షిణాలు చేయకూడదు. గోపూజ చేసిన దంపతుల్లో అథవా కనీసం భార్య చేతిలో అక్షతల పాత్ర ఉండాలి, పురుషుడు కాదు. గోప్రదక్షిణంలో భార్య చేతిలో ఉంటుంది, ఉండి ప్రదక్షిణం చెయ్యాలి. చేసి ఆ నందినీధేనువు యొక్క అనుగ్రహాన్ని పొందు అన్నాడు. తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తానన్నాడు. రాజు నిద్ర లేవాలంటే ఓ అలవాటు ఉంటుంది, వంది మాగది వచ్చి స్తోత్రం చేస్తారు, స్తోత్రం చేస్తే లేస్తారు. ఆశ్రమంలో ఎవరు స్తోత్రం చేస్తారు రాజుని? ఎవరు ఉండరు. వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుల వేదానికి, వాళ్ళు చదువుతున్నటువంటి వేద ఆమ్నాయానికి మేల్కొనేవాడు. అంటే అంత తెల్లవారుజామునే లేచి శిష్యులు స్నానం చేసి వేదమంత్రాలు చదువుతుండేవారు. లేచి కాలకృత్యాలు తీర్చుకొని సిద్ధపడి గోవుకి సుదక్షిణాదేవితో కలిసి ప్రదక్షిణం చేసేవాడు. నందినీధేనువు బయలుదేరితే నందినీధేనువుతో తాను కూడా బయలుదేరేవాడు. అలా వెడుతున్నాడు నందినీధేనువుతో. దశరథుడు ఎంత కష్టపడి యజ్ఞం చేశాడో దిలీపుడు అంత కష్టపడ్డాడు కొడుకు కోసం. అది గుర్తొస్తోంది రామదాస్ గారికి. కష్టపడి నందినీధేనువుని సేవించాడు. ఎన్నాళ్ళు? 21 రోజులు సేవించాడు. యజ్ఞయాగాదులు సంవత్సరములు నెలలు చెయ్యాలేమో కానీ గోసేవ అంత తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తుంది. గోసేవ అంత గొప్పది. 21 రోజులు సేవించాడు గోవుని. 22వ రోజున సుదక్షిణాదేవి వీడ్కోలు పలికితే తను ఆ నందినీధేనువు వెనక నడిచాడు. ఆ నందినీధేనువు హిమాలయ పర్వతములలో ఉండేటటువంటి ఒక గుహలోకి వెళ్ళింది. తాను కూడా గుహలోకి వెళ్ళాడు. అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద సింహం ఒకటి వచ్చి ఆ ఆవు మీద పడి అది దాని కంఠం పట్టుకుని ఈడ్చుకుపోతుంది. సింహానికి ఆ శక్తి ఉంటుంది, ఆ పరమేశ్వరుడు దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి ఇచ్చాడో అర్థం కాదు. అది దున్నపోతుని ఈడ్చేస్తుంది పట్టుకుని.
అంత బలం దాని దంతాలకి, దాని కంఠానికి, దాని పంజాకి, దవడలకి. అది ఆవుని ఈడుస్తోంది. దిలీప మహారాజు చూశాడు, అరే నా కంటి ఎదురుగుండా నేను సేవించవలసిన గురువుగారి ధేనువుని లాగేస్తోందని వెంటనే బాణప్రయోగం చేద్దామని అక్షయ బాణతూణీరంలోకి చెయ్యి పెట్టి బాణాన్ని తీయపోయాడు. చెయ్యి అలాగే స్తంభించిపోయింది, చెయ్యి కదలలేదు. సింహం ఆవు మీద పడిపోయింది. వెంటనే ఆ సింహం పకపకా నవ్వింది. నవ్వి, ఓయ్ పిచ్చివాడా దిలీప మహారాజా, నన్ను చంపుదాం అనుకుంటున్నావేమో, నువ్వు నన్ను చంపలేవు. ఎందుకో తెలుసా? నేనెవరో తెలుసా? నా పేరు ఏమిటో తెలుసా నీకు? నేను పొందిన అదృష్టం ఏమిటో తెలుసా? కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు ప్రతిరోజు వృషభవాహనాన్ని ఎక్కుతాడు. ఆయన వృషభవాహనం ఎక్కే ముందు అమాంతం కాలెత్తి ఎగిరి ఎక్కడ కనుక ఆయన ఎక్కే ముందు ఆయన పాదం పెట్టుకోవడానికి ఒక చిన్న ఊంచుకునేటటువంటిది కావాలి. ఇప్పుడు నేను ఈ వేదిక మీదకి రావడానికి ఈ మెట్లు ఎలా ఎక్కుతానో అలా ఎక్కడానికి నేను ప్రతిరోజు కూడా ఆయన దగ్గర వంగుంటాను. వంగుంటే నా మీద పరమశివుడు పాదం పెట్టి పైకెక్కుతూ ఉంటాడు. అలా పైకెక్కి ఆయన ఆ వృషభ వాహనారూఢుడై తిరుగుతూ ఉంటాడు. ఆయన పాదం నా వీపుకి తగిలినటువంటి కారణం చేత నాకు అపారమైనటువంటి శక్తి వచ్చింది. 2, పార్వతీదేవి అదిగో అక్కడ కనపడుతోందే, దేవదారు చెట్టుని మొక్కగా ఉన్నప్పటి నుంచి ఎవ్వరినీ నీళ్లు పొయ్యవద్దు అని బంగారు కుండతో నీళ్లు తెచ్చి పోసి పెంచింది దేవదారు చెట్టు. ఆ చెట్టు పెరిగి పెద్దదైంది. కడుపున పుట్టిన బిడ్డెటువంటిదో తాను నాటిన చెట్టు అటువంటిది. అది పెరిగి పెద్దదవుతోంది. చూసుకుని మురిసిపోయేది పార్వతీదేవి. ఒక రోజున ఎక్కడి నుంచో ఒక ఏనుగు వచ్చింది. వచ్చి దేవదారు వృక్షానికి వేసి తన శరీరాన్నంతటినీ రుద్దుకుంది. ఆ చెట్టుకున్న పట్ట ఊడిపోయింది, నలిగిపోయి. సాయంకాలం నీళ్లు పోయడానికి పార్వతీదేవి వచ్చింది. నేను కష్టపడి పెంచి పెద్ద చేసిన దేవదారు వృక్షం ఒక ఏనుగొచ్చి దీనికి ఒరుసుకోవడం వల్ల దీనికి ఉన్న పట్ట నలిగిపోయిందని బాధపడింది. పరమశివుడు చూశాడు, పార్వతి ఇక్కడికి ఏనుగులు వచ్చి ఒరుసుకుంటున్న కారణం చేత నీవు నాటిన దేవదారు వృక్షానికి ఇబ్బంది కలిగింది. అందుకే నేను ప్రతిరోజు ఎవరి మీద కాలు పెట్టి వృషభవాహనం మీదకి ఎక్కుతూ ఉంటానో అటువంటి వాడు నా దగ్గర ఒకడు కుంభోదరుడు అని పేరు కలిగినటువంటి వాడు నా దగ్గర ఒక వ్యక్తి సేవ చేస్తున్నవాడు ఉన్నాడు. ఆ కుంభోదరుణ్ణి సింహంగా మారుస్తాను. ఆ సింహంగా ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. నేను ఆ సింహానికి ఒక వరం ఇస్తున్నాను. ఎవరి మీద రోజు శివుడు కాలు పెట్టి వృషభవాహనం ఎక్కుతాడో ఆయనే కుంభోదరుడు. ఆ కుంభోదరుణ్ణి పిలిచి వరం ఇచ్చాడు, నువ్విక్కడ సింహం రూపంతో తిరుగుతుండు. నీకు మధ్యాహ్న కాలంలో ఆకలి వేసినప్పుడు ఏనుగు కాని ఏ ఇతర ప్రాణి కాని గుహలోకి ఏది వస్తుందో దాన్ని నువ్వు చంపి భోజనంగా తిను, నీకు ఏ పాపం రాదు, నేను వరం ఇస్తున్నానన్నాడు. నేను ఆ కుంభోదరుణ్ణి, నేను పరమశివుడి యొక్క కైంకర్యం చేసేవాణ్ణి, ఆయన వరం పొందినవాణ్ణి. ఇక్కడ నీ బాణాలు పొసగవు, అందుకే నీ చెయ్యి స్తంభించిపోయింది. ఇది శివుడిచ్చిన వరం. ఆవు నా దగ్గరికి వచ్చింది, చంపి తినేస్తాను. దిలీప మహారాజా, వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళు, నువ్వు మహారాజువి, చక్రవర్తివి, కోట్ల ఆవులు వశిష్ఠుడికి. నువ్వు ఏ పాపాన్ని పొందవు, వెళ్ళిపో, ఇక్కడ నీ క్షాత్రం పనిచేయదు, నన్ను నువ్వు సంహరించలేవు, నీ సాధ్యం కాదు, ఈ ఆవుని నా నుండి నువ్వు విడిపించలేవంది. దిలీప మహారాజు అన్నాడు, నీ శక్తి అమోఘం, నువ్వు పరమశివుని యొక్క వరం పొందావు, నేను కాదంటం లేదు. కానీ నీకు ఆకలిగా ఉంది, నీకు కావలసింది ఒక ప్రాణి. గుహలోకి ఆవే రాలేదు, ఆవుతో నేను కూడా వచ్చాను. ఆవుని తిని నన్ను విడిచిపెట్టడం కన్నా నన్ను తిని ఆవుని విడిచిపెట్టే. దానివలన నాకు 2 ఫలితాలు వస్తాయి. ఒకటి, గురువుగారి గోవుని రక్షించినటువంటి పుణ్యం వస్తుంది. శిష్యుడు చూస్తూ ఉండగా గురువుగారి సొత్తు పోకూడదు, శిష్యుడికి పాపం వస్తుంది. గురువుగారి సొత్తు కాపాడమే శిష్యుని యొక్క ప్రధాన ధర్మం. నేను చూస్తుండగా నా గురువుగారి సొత్తు అయినటువంటి ఆ ధేనువు నశించకూడదు. ధేనువును వదిలి నన్ను తినేస్తే నీ కడుపు నిండుతుంది, ధేనువు వశిష్ఠుడికి వెళ్ళిపోతుంది, నా గురువు సంతోషిస్తారు. నా గురు సేవలో నా శరీరం పడిపోతే నాకు బాధ లేదన్నాడు. అంటే నవ్వి సింహం అంది, అది మనుష్య భాషలో మాట్లాడింది, శివానుగ్రహం ఉంది కాబట్టి. అదంది, పిచ్చివాడా, నువ్వు శరీరంతో ఉంటే మళ్ళీ వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటే ఎందరినో రక్షిస్తావు. అటువంటి వాడివి నువ్వే చచ్చిపోతే
రక్షించేవాడు ఎవరుంటాడు? పైగా నీకు బిడ్డలు లేరు, రాజ్యానికి వారసులు ఎవరు? అందుకని నీ శరీరాన్ని నువ్వు రక్షించుకుని ఈ గోవుని నాకు వదిలి. వశిష్ఠుడు నిన్నేమండవు, ఎవరిని వాళ్ళు రక్షించుకోవాలి. అందుకని పరమశివుడి యొక్క వరం పొందిన సింహం నేను, దాన్ని ఏమీ చేయలేకపోయాను, నా చెయ్యి స్తంభించిందంటే వశిష్ఠుడు ఏమంటాడు? ఏమనడవు. కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి. ఆయన అన్నాడు, నువ్వు నాతో ఇంతసేపు మాట్లాడావు, 7 మాటల కన్నా ఎక్కువ మాట్లాడితే అలా మాట్లాడుకున్న వాళ్ళ మధ్య స్నేహం అంకురించింది అంటారు. ఇంతసేపు మాట్లాడావు కదూ, నువ్వు నా శరీరం పోతుంది అంటున్నావు. ఈ శరీరాన్ని నువ్వు పుచ్చుకోకపోతే, ఈ శరీరంతో నేను వెళ్ళిపోతే శరీరం ఉండిపోతుంది. శరీరం పడిపోయినా కొన్ని వేల సంవత్సరములు అపకీర్తుండిపోతుంది. గురువుగారి సొత్తు కాపాడలేని అధముడు అంటారు. ఈ శరీరం నువ్వు తినేసి ధేనువుని విడిచిపెట్టేస్తే కొన్ని వేల సంవత్సరముల పాటు దిలీపుడు మహానుభావుడు గురువుగారి సొత్తు కోసం తన శరీరం వదిలేశాడని చెప్తారు. కీర్తి శరీరంతో బతుకుతాను, అందుకని నాకు వరమి, నేను కీర్తి శరీరంతో బతికే అదృష్టాన్నిచ్చి నన్ను తినేసి ఆవును వదిలిపెట్టేయమన్నాడు. అంటే సింహం నవ్వి అంది, నువ్వు ఎంత చెప్పినా వింటలేదు, నిన్ను ఈ ధేనువుని విడిచిపెట్టేస్తాను, నిన్ను తినేస్తానైతే సిద్ధపడండి. వెంటనే ధనుర్బాణములు కింద పడేసి చెయ్యి కదిలింది, కింద పడేసి తాను మాంసపిండంగా ఊహ చేసుకున్నాడు. అంటే తన శరీరం విడిచిపెట్టేసిన తర్వాత పడిపోయినటువంటి ఒక శరీరపు ముద్దగా భావన చేసుకుని నించున్నాడు. సింహం పెద్ద గర్జన చేస్తూ వచ్చి పంజా ఎత్తి మీద పడింది. చెయ్యి కూడా ఎత్తలేదు, అలాగే నించున్నాడు కళ్ళు మూసుకొని. అంత అరుపు అరిచి మీద పడినటువంటి సింహానికి బదులుగా కుమారా నీ భక్తికి మెచ్చానన్న మాట వినపడింది. కళ్ళు తెరిచి చూశాడు, నందినీ ధేను ఉంది, సింహం లేదు. ఆశ్చర్యపోయాడు. ఏది సింహం అని అడిగాడు. ఎన్నాళ్ళు నన్ను ఇలా సేవిస్తావు? నీ భక్తిని పరీక్షించడానికి ఇవన్నీ నేనే సృష్టించాను. సింహము లేదు, దేవదారు వృక్షము లేదు, కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నాను. ఇదిగో నా పాలు విడిచిపెడుతున్నాను, ఈ పాలు తాగు, నీకు గొప్ప కొడుకు కలుగుతాడు అంది. ఆయన అన్నాడు, ఓ నందినీ ధేనువా, నన్ను అనుగ్రహించావు, నాకు పాలు విడిచిపెడతానన్నావు, కానీ నేను ఎన్ని పాలు తాగాలి, ఎప్పుడు తాగాలి, నన్ను అనుగ్రహించగలిసిన వాడు నా గురువు. ఆయన నాకు మార్గం చెప్పినవారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి ధేనువు పాలిచ్చేసింది, తాగేశాను, నాకు బిడ్డలు పుడతారట అంటే ఇక గురువుగారి గౌరవం నేను ఎక్కడ నిలబెట్టినట్టు. అందుకే నన్ను మన్నించు, ఇద్దరం గురువుగారి దగ్గరికి ఎడదాం, గురువుగారికి చెప్తాను, గురువుగారు ఎప్పుడు నీ పాలు ఎన్ని తాగమంటే అన్ని తాగుతాను, నన్ను అనుగ్రహించమన్నాడు. ఏమి గురుభక్తిరా నాయనా, కొడుకు కోసం ఇంత పరితపిస్తూ నేను పాలిస్తాను, నేను మిగిలిన ఆవుల్లాంటి ఆవుని కాను, కేవలం పాలిచ్చేదాన్ని కాను, ఏ కోరిక అయినా తీర్చగలదానని చెప్పినా కూడా గురువుగారి అనుజ్ఞతనే పాలు తాగుతానన్నావు, సరే పద అని బయలుదేరొచ్చి. నందినీ ధేనువు కూడా తిరిగి వచ్చింది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, దేని గురించి మాట్లాడుకుంటున్నామో ఆ మాట్లాడుకుంటున్నప్పుడు అది వస్తే ఆ కోరిక తీరుతుందని గుర్తు. రఘువంశంలో కాళిదాసు చెప్తాడు, సంతానం గురించి మాట్లాడుకుంటుంటేనే నందినీ ధేనువు వచ్చింది. మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్ళారు ఆశ్రమానికి. వశిష్ఠుడు చూసి సంతోషించాడు, త్రికాల వీధి ఆయనకి ఏం తెలియదు కనుక. అప్పుడు చెప్పాడు, దూడ ముందు తాగగా యజ్ఞయాగాది క్రతువులకు కావలసిన పాలు పిండుకోగా మిగిలిన పాలు అంటే మొత్తం పాలలో 6వ వంతు పాలు మహారాజా నువ్వు తాగన్నాడు. అన్ని పాలు దిలీపుడు తాగాడు. తాగిన తరువాత మరునాడు ప్రదక్షిణం చేసి నందినీ ధేనువు దగ్గర వీడ్కోలు తీసుకుని అంతఃపురానికి వచ్చాడు. నందినీ ధేనువు యొక్క అనుగ్రహం చేత మహానుభావుడు ఒక్కసారి 1,000,000 సూర్యులు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి తేజోమూర్తి అయినటువంటి కుమారుడు జన్మించాడు. ఆ పుట్టిన పిల్లవాడికే రఘువు అని పేరు పెట్టాడు. అందుకని మీ వంశంలో నువ్వు ఎలా పుట్టావో దశరథుడి కడుపున అలా పుట్టినవాడొకడున్నాడు, ఆయన పేరు రఘువు. మీ తండ్రి ఎలా యజ్ఞయాగాదులు చేశాడో ఆయన తండ్రి దిలీపుడు అలా గోసేవ చేశాడు. నీ తండ్రి గురువు వశిష్ఠుడి మాట ఎలా విన్నాడో ఆ రఘువు తండ్రి దిలీపుడు గురువుగారి మాట అలా విన్నాడు. నీ తండ్రి దశరథుడు మిమ్మల్ని చూసుకుని ఎలా మురిసిపోయాడో రఘువుని చూసుకున్న దిలీపుడు అలా మురిసిపోయాడు. నిన్ను కన్నందుకు నువ్వు ఎంత కీర్తి తెచ్చావో రఘువు వంశానికి అంత కీర్తి తెచ్చాడు. ఎంత కీర్తి తెచ్చాడు రఘువు అంటే నందినీధేనువుని అడిగాడు మహారాజు దిలీపుడు, మహాదాత అయిన కొడుకు కావాలి నాకు అని అడిగాడు.
ఎంతటి మహానుభావుడో తెలుసా అండి రఘుమహారాజు అంటే. నేను శ్రీ రఘురామ అన్నప్పుడు అసలు గోపరాజు గారు ఎందుకు ఆ రఘు అన్న శబ్దం ప్రయోగించారో చెప్పకపోతే నేను చేసే ప్రసంగం అర్థం లేని ప్రసంగం అవుతుంది. రఘువు ఎంత గొప్పవాడంటే దిలీపుడు 100 యజ్ఞములు చేశాడు. 100 అశ్వమేధయాగములు చేసినప్పుడు 99 అశ్వమేధయాగములు పూర్తయిపోయాయి. 100వ అశ్వమేధయాగం చేస్తున్నాడు. గుర్రాన్ని విడిచిపెట్టాడు. కొడుకు రఘుమహారాజుని దానికి రక్షకుడిగా పెట్టాడు. అకస్మాత్తుగా ఇంద్రుడు ఎవరికీ కనపడకుండా వచ్చి గుర్రాన్ని ఎత్తుకుపోయాడు. ఆ గుర్రం కనపడలేదు. అసలు ఆ గుర్రం ఎటు వెళ్ళిందో కనపడలేదు రఘుమహారాజు గారికి ఆ గుర్రాన్ని రక్షించడానికి. ఆయన ఎటు వెళ్ళింది గుర్రం, మా నాన్నగారి 100వ యజ్ఞం పాడైపోతోందని బాధపడుతుంటే ఏ నందినీ ధేనువు యొక్క అనుగ్రహం చేత తాను పుట్టాడో ఆ నందినీ ధేను వచ్చి మూత్ర విసర్జన చేసింది. వెంటనే దాని మూత్రాన్ని తీసి కళ్ళకి రాసుకున్నాడు. ఇంద్రుడు కనబడ్డాడు తూర్పు దిక్కుగా గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోతూ. వెంటనే రఘుమహారాజు గారు పెద్ద కేక వేసి ఇంద్రుణ్ణి ఆపి గుర్రాన్ని విడిచిపెట్టమన్నాడు. నువ్వు మనుష్యుడివి, నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడివా అని వాడి బాణం తీసి రఘుమహారాజు మీద ప్రయోగించాడు. రఘుమహారాజు గుండెల్లో గుచ్చుకుని నెత్తురు కారింది. వెంటనే రఘువు బాణప్రయోగం చేశాడు. చిట్ట చివరికి ఇంద్రుడి యొక్క ధ్వజాన్ని, ఇంద్రుడి యొక్క రథాన్ని కూడా పడగొట్టేశాడు రఘుమహారాజు. ఆగ్రహించినటువంటి ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసి రఘుమహారాజు మీద ప్రయోగించాడు. ఇంద్రుని యొక్క వజ్రాయుధమే వచ్చి కొట్టినా కూడా తట్టుకుని స్పృహ తప్పి ఒక్కసారి కింద పడి పైకి లేచి మళ్ళీ యుద్ధం చేశాడు రఘుమహారాజు. వజ్రాయుధం యొక్క దెబ్బతిని బ్రతికినవాడు లేడు, నువ్వు ఒక్కడివే నిలబడ్డావు. ఇంతటి మహాపరాక్రమవంతుడివి కనుక నీకు వరం ఇస్తాను, ఒక్క గుర్రాన్ని తప్ప ఇంకా దేన్నైనా సరే కోరుకోమన్నాడు ఇంద్రుడు. అయితే నేను కూడా వరం అడుగుతున్నాను, మిమ్మల్ని ఓడించేశానన్న కీర్తి నాకు అక్కర్లేదు. గుర్రాన్ని మాకు ఇవ్వకపోయినా ఆ గుర్రం వచ్చినట్లుగానే భావించి యజ్ఞం పూర్తి చేసి 100వ యజ్ఞం పూర్తి చేసిన ఫలితాన్ని మా తండ్రికి ఇమ్మన్నాడు. అది కూడా నేను వెళ్ళి చెప్పడం కాదు, మీరే మీ యొక్క సేవకుల చేత ఆ మాట మా నాన్నగారి దగ్గరికి కబురు చెయ్యండి, 100వ యజ్ఞ ఫలితం ఇచ్చేశానని అన్నాడు. అని ఒక మాట అడిగాడు. గుర్రాన్ని ఇవ్వనని ఎందుకంత మంకు పట్టు పడుతున్నారు అన్నాడు. అబ్బో ఏమి వర్ణించాడో కాళిదాస మహాకవి. ఇంద్రుడన్నాడు, ఈ లోకంలో పురుషోత్తముడన్న పేరు శ్రీ మహావిష్ణువుకు ఒక్కరికే చెల్లింది, మహేశ్వరుడన్న పేరు పరమశివుడికి ఒక్కడికే చెల్లింది, శతక్రతువులు చేసిన వాడన్న పేరు నాకొక్కడికే చెల్లింది, 100 యజ్ఞములు చేసిన వాడిని నేను ఒక్కడినే ఇంద్రుణ్ణి అయ్యాను. మీ తండ్రి కూడా 100 యజ్ఞములు పూర్తి చేసేస్తే నాతో సమానుడైపోతారు, అప్పుడు నా కీర్తి మాసిపోతుంది. ధర్మాత్ముడైన వాడు తన కీర్తిని కాపాడుకోవాలి. అందుకే అశ్వాన్ని ఇవ్వను, కానీ 100 యజ్ఞములు పూర్తి చేసిన కీర్తిని ఇస్తాను తప్ప 100వ యజ్ఞం మాత్రం గుర్రంతో పూర్తి చేశాడు అన్న కీర్తిని ఇవ్వను. అక్కడ నాకు మీ తండ్రికి చిన్న వ్యత్యాసం నిలబడుతుంది. సరే అలాగే నిలబడనివ్వండి అని రఘుమహారాజు గారు తిరిగి వచ్చాడు. 100వ యజ్ఞం కూడా పూర్తి చేసినందుకు దిలీప మహారాజు సంతోషించి రఘుమహారాజు గారికి పట్టం కట్టి వెళ్ళిపోయాడు. వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. సుదక్షిణాదేవితో కలిసి రఘుమహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. రఘుమహారాజు గారు పరిపాలన చేసిన కాలంలో 4 దిక్కులకి వెళ్ళాడు. ఎంతంత దూరం వెళ్ళాడంటే ఉత్తర దిక్కున హిమవంతుడి వరకు వెళ్ళాడు. 4 దిక్కుల ఉన్నటువంటి భూమండలాన్నంతటినీ గెలిచి తన ఛత్రఛాయల కింద పరిపాలించాడు. పరిపాలించడం కాదు, విశ్వజిత్ అని ఒక యాగం చేశాడు. ఆ యాగంలో తనకున్నటువంటి ధనాన్నంతటినీ కూడా దానం చేసేసాడు. అంత దానం చేసేసి తన దగ్గర ఏ ధనము లేకుండా తాను కేవలము నిర్ధనుడిగా మిగిలిపోయాడు. అంత గొప్ప దానాలు చేసేసాడు. ఇంత గొప్ప దానాలు చేసిన తరువాత అదే సమయంలో వరతంతువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన అందరికీ విద్య నేర్పుతూ ఉండేవాడు. ఆయనకి రాని విద్య లేదు. ఆయన దగ్గర కౌత్సుకుడు అని ఒక బ్రాహ్మణుడు 14 విద్యలు నేర్చుకున్నాడు. 14 విద్యలే ప్రధాన విద్యలు. అసలు యథార్థానికి అవి 14. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 వేదాలు. వేదమునకు 6 ఉపాంగములు ఉంటాయి. జ్యోతిషము, కల్పము, ఛందస్సు, నిరుక్తము, వ్యాకరణము, శిక్ష. ఈ 6 ఈ 4 కలిపి 10. తర్కము, మీమాంస, ధర్మశాస్త్రము, పురాణము 4 14. ఈ 14 ఈ 14 నేర్చుకున్నాడు గురువుగారి దగ్గర. గురువుగారు పేద బ్రాహ్మణుడు, కౌత్సుకుడు, అయినా మంచి ఉత్సాహవంతుడు, గొప్ప శ్రద్ధ కలిగిన వాడని 14 విద్యలు నేర్పాడు.
14 విద్యలు నేర్చుకుని నమస్కారం చేసి వెళ్ళిపోతూ కౌత్సకుడు గురువుగారైన వరతంతువు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు నాకు ఇంత విద్య నేర్పారు, నేను మీకు ఏదైనా కట్నం ఇస్తాను, గురుదక్షిణ కోరుకోండి అన్నాడు. గురువుగారు అన్నారు, నువ్వు నాకేమిస్తావురా, ఏమి ఇవ్వక్కర్లేదు, ఇచ్చినట్టే బయలుదేరన్నారు. గురువుగారు ఒకసారి ఒక మాట అన్న తర్వాత శిష్యుడు ఊరుకోవాలి, వాదన చేయకూడదు. వాదన గురువు యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.